ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గంలో ఈ రోజు అయితే పిఠాపురంలో అయితే పర్యటించనున్నారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఈ రోజు అయితే కాకినాడతో పాటు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా తన పర్యటన అయితే కొనసాగబోతుంది. ప్రధానంగా తెలిసిందే ఏదైతే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు గత నెల 23న అయితే ఆందోళన చేపట్టారు. ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల వల్ల మత్స్య సంపద పూర్తిగా నష్టపోతుందంటూ కూడా ఆ మత్స్య సంపద లేకపోవడంతో ఆ జీవనోపాధిని కోల్పోతున్నామంటూ కూడా గత 23వ తారీఖు నుంచి అయితే గత 2 రోజుల పాటు అయితే ఆందోళన అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారులు వచ్చారు. అధికారులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ రావాలి, స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే రావాలి, మరొక వినాలంటూ కూడా వీళ్ళ మత్స్యకారులందరూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే 2 రోజులు ఆందోళన చేపట్టిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వచ్చేందుకు అయితే అలాగే 10వ తారీఖు వరకు కూడా డెడ్లైన్ విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 9వ తారీఖు నేపథ్యంలో అలాగే రేపటితో 10వ తారీఖు లోపల పవన్ కళ్యాణ్ వచ్చి మా సమస్యను వినకపోతే మాత్రం ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. అలాగే మత్స్యకారుల సమస్యల మీద కూడా అతనైతే స్పందిస్తూ కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పరిశ్రమల నుంచి, అలాగే మత్స్యశాఖ నుంచి కూడా, అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి, అలాగే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఈ యొక్క ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను కూడా ఇందులో కమిటీలో ఏర్పాటు చేస్తూ 5 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీనిపై పక్కన సమస్య ఏ విధంగా ఉంది, ఆ పొల్యూషన్ ఏ విధంగా అవుతుంది, ఈ సమీపంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అలాగే వాటి వల్ల ఎంతవరకు నష్టం పడాలి దీనిపై ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక పక్కన అది నివేదిక అయితే రాబోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు వచ్చి స్వయంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కోసం అయితే ఆయన ఏదైతే ఎక్కడైతే ఆందోళన చేసినటువంటి ప్రాంతం అయితే ఉందో అదే ప్రాంతంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే ఉదయం ఆ జిల్లా కలెక్టరేట్ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అయితే అధికారులతో పాటుతూ అలాగే ఈ యొక్క ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యకార నాయకులతో సుమారు 107 మంది మత్స్యకారులు అయితే అక్కడ వెళ్లారు. అక్కడ సమస్యను అయితే ఈ రోజు వాళ్ళతో సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ అయితే ఉప్పాడలోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మనం చూడొచ్చు ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇదే సెంటర్లో అయితే 23వ తారీఖున 24వ తారీఖున 2 రోజుల పాటు మత్స్యకారులు అయితే ఆందోళన చేశారు. అదే వేదిక వద్ద అయితే ప్రస్తుతం ఎక్కడైతే మత్స్యకారులు ఆందోళన చేస్తారో ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు బహిరంగ సభను అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రావడం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి అయితే భారీ బహిరంగ సభ ఇదే కాన్వాయ్పై కూడా వైపు ఉప ముఖ్యమంత్రి అలాగే పిఠాపురం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి ఇదే కార్యక్రమం మీద కూడా ఆయనైతే ప్రసంగించబోతున్నారు. అంటే ఇక్కడ మత్స్యకారులు గత కొన్నాళ్ళ నుంచి కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే మత్స్య సంపద దొరక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అంటే బహిరంగ సభను ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్థానిక మత్స్యకారులతో పాటు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు కూడా భారీ అయితే ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పోలీస్ బందోబస్తుతో పాటు అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం షాపులు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నానికి అయితే 2 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వస్తారు. ఉదయం మత్స్యకారులతో సమావేశం అయిన తర్వాత ఆయన రావడం అలాగే వాళ్ళతో సమస్యను తెలుసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క ప్రాంతంలో కూడా మొత్తం పర్యటించారు. అంటే మత్స్యకారులతో నేరుగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడతారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా సార్? ఓకే అండి, ఇవాళ డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాం ఉన్నది కాబట్టి మనకి 10 to 2 2:30కి అరైవల్ అన్నట్టుగా చెప్పారు. ఏదైతే మా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు అలాగే ఐజీ గారి పర్యవేక్షణలోనే ప్రతిష్టమైనటువంటి బందోబస్తు అంటే ఎవరైతే అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిఏలు అందరినీ కూడా మనం రోప్ పార్టీస్ అలాగే వాలంటీర్స్ తోటి క్రౌడ్ గ్యాదరింగ్ దగ్గర అప్రాక్సిమేట్లీ మాకు వచ్చినటువంటి అంచనా ప్రకారంగానే ఈ బందోబస్తు అన్ని కూడా చేసుకోవడం జరిగిందండి. ఎంతమంది వచ్చే అవకాశం అంటే మత్స్యకారులే కాకుండా సమీపంలో మొత్తం జనసేన నాయకులు అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఉంది. బారికేడ్లు కూడా ఏ విధంగా ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈ బ్యారికేడ్స్ కూడా మనం గ్యాలరీస్ క్యూ లైన్ లో నుంచి వచ్చేసి ఏదైతే గ్యాలరీస్ ఉన్నదో ఆ గ్యాలరీలోకి ఒక్కొక్క గ్యాలరీలోని 300 నుంచి 500 మంది వరకు ఉండేటట్టుగా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగిందండి.
అలాగే మనకి కాకినాడ వైపు నుంచి కూడా వచ్చేటువంటి వాళ్ళని, అంటే యాక్చువల్గా కూడా ఇది ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ 4 పంచాయతీలు ఏదైతే మన ఉప్పాడ, అమీనాబాదు, అలాగే మూలపేట, కొనపాపేట సంబంధించినటువంటి వాళ్ళు మత్స్యకారుల యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసినటువంటిదే. ఇక్కడ ఉన్నటువంటిది ఎవరైతే ఒక 3,500 నుంచి 5,000 వరకు గ్యాదరింగ్ అనేటువంటిది ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మత్స్యకారులు వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో, అలాగే డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ కలెక్టరేట్లో మాట్లాడిన తర్వాత ఇలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజల సమక్షంలో వాళ్ళకి ఏదైతే న్యాయం జరుగుతుందో చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటిది. ఈ బందోబస్తు అంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ IPS గారి ఆదేశానుసారం అలాగే IG గారి పర్యవేక్షణలో జరుగుతుంది అనేటువంటిది పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా కాకినాడ నుంచి ఉప్పాడ రావాలన్నా, ఉప్పాడ నుంచి పిఠాపురం రావాలన్నా ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా తెలియదు? ఈ ట్రాఫిక్ మీరు మంచి అదే మన మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియవలసింది ఏంటంటే కనుక ఏదైతే మన అచ్చంపేట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు రాకూడదు అనేటువంటిది. పండూరు నుంచి వారు ఇలాగా మన గోరస మీదుగా మన ఎండపల్లి వచ్చి అలాగే మన నాగులాపల్లి నుంచి అలాగే మూలపేట వరకు అంటే ఆ రూట్లోనే వెళ్ళాలి. కానీ ఈ బీచ్ రోడ్ అనేటువంటిది ఇవాళ ఈ మీటింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగిందండి. అటు నుంచి అలాగే ఏదైతే మన తుని వైపు నుంచి వచ్చేటువంటిది మూలపేట, అలాగే కొనపాపేట, అలాగే అమరవల్లి నుంచి అలా డైవర్షన్ చేసి అంటే ఎటు తిరిగిన నాగులాపల్లి మళ్ళీ అట మాదాపురం నుంచి పిఠాపురం వెళ్తాం. కానీ లేదంటే కనుక ఎండపల్లి నుంచి పవర్ వేయించి ఇలాగ పండూరు వెళ్ళి కాకినాడ వెళ్ళడానికి ట్రాఫిక్ ఆంక్షలు అనేటువంటిది డైవర్షన్ పాయింట్లు కూడా పెట్టడం జరిగింది. ఎన్ని గంటలకు సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉండే అవకాశం ఉందంటారు? అంటే వెళ్ళే వాళ్ళకి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలకు ఈ యాక్చువల్ మాకు ప్రోగ్రామ్ ఇచ్చినటువంటిది డిప్యూటీ సీఎం గారితో 2:30 అంటే 2:30కి వస్తారు. అలాగే సార్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ 1 అవర్ ప్రోగ్రామ్ ఉండేది, అంటే 3 to 4 అంటే అప్రాక్సిమేట్లీ 5 o'clockకి ఈ మీటింగు ఇవన్నీ కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేటువంటిది కూడా ఈ పబ్లిక్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత సడలించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి చెప్తుంది. ఈ పరిస్థితి అయితే అలాగే ఇప్పుడు ఇక్కడ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఉప్పాడ సెంటర్ లో అంటే కాకినాడ నుంచి ఇటు ఉప్పాడ రావాలన్నా సరే ఇదే మార్గాన్ని రావాలి, ఇటుగా తుని వెళ్ళాలన్నా సరే ఇదే మార్గం కాదు. కానీ పూర్తిగా ఇప్పుడు ఏదైతే సభ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అలాగే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరుగుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు అంటే ప్రధానంగా ఏదైతే ఉప్పాడ కాకినాడ నుంచి ఉప్పాడ రావాలా, అలాగే ఉప్పాడ తుని వరకు వెళ్ళాలంటే మాత్రం ఇటుగా పండూరు ఏదైతే అచ్చంపేట జంక్షన్ నుంచి పండూరు మీదుగా ఎలాగైతే ట్రాఫిక్ మధ్య మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పాటించాలంటే ఈ రోజు ప్రధానంగా ఈ దారి పూర్తిగా బీచ్ రోడ్ ఏదైతే ఉందో క్లోజ్ చేసినటువంటి పరిస్థితులను కూడా స్థానిక సీఏ ఎవరైతే ఉన్నారో మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 మంది వరకు కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా చూడొచ్చు. అభిమానులు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు, బారికేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ స్థానిక సంబంధించినటువంటి మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ గారు మీ సమస్యలు వినడానికి మీ యొక్క పాట వస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. ఎందువల్లంటే మాకు సంబంధించిన హామీలు అంటే మేము ఏమైతే అడిగామో అవన్నీ మాకు నెరవేరితే ఓకే అండి, లేదంటే ఇదే కంటిన్యూగా కొనసాగుతుందండి. ఎందువల్లంటే మత్స్య సంపద లేకుండా పోయిందండి. గత సంవత్సరం నుంచి పాట్ లేకుండా తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి మత్స్యకారులు అందరూ. కానీ ఈ పొల్యూషన్ ఫ్యాక్టరీలు వచ్చాక ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి ఈ విషయంపై మరి మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది దాని మీద ఈ మత్స్యకారులు అందరూ ఆధారపడి ఉన్నారండి. గత నెల 23వ తారీఖుని 24వ తారీఖున ఆందోళన చేపట్టారు. 10వ తారీఖు వరకు కూడా డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు కూడా ఆటకు వెళ్ళొద్దని కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. అవన్నీ కూడా ఏ విధంగా చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా పాటించారు. అందరూ ప్రతి ఒక్కరూ పాటించారండి. ఇప్పటి వరకు కూడా అంటే ఏ రోజైతే ఈ యొక్క ధర్నా జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మత్స్యకారుడు కూడా ఫిషింగ్కి వెళ్ళలేదండి. అందరూ కూడా ఒకే మాట మీద కట్టుబడి ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయన ఏ నిర్ణయం మీద ఆయన చెప్పే నిర్ణయం మీద ఆధారపడి ఉందండి. ఏదైనా సరే ఆయన ఏ సలహా ఇస్తారో ఏటి అంటే మత్స్యకారులకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది ఆయన
మాట్లాడే దాన్ని బట్టి ఉంటుందండి. ఏ పరిశ్రమలు ప్రధానంగా మీకు నష్టం వాటిల్లుతుందో మీరు ఆయన ముందు చెప్పబోతున్నారు? ఈ బల్క్ డ్రగ్స్ ఒకటి ఉందండి, అది కెమికల్. అది యాక్చువల్గా మీకు ఆల్రెడీగా వీడియోలు కూడా వచ్చాయండి. అది ఆ పొల్యూషన్ మొత్తం సముద్రంలోకి రావడం వల్ల అసలు ఫిషింగ్ అన్నది అసలు ఏం లేదండి. అంటే ఈ పాటికి కొన్ని కోట్లు పడేదండి, అసలు టర్న్ ఓవర్ కూడా కొన్ని కోట్లు టర్న్ ఓవర్. అలాంటిది ₹1 కూడా లేకుండా పోయిందండి. మొత్తం మత్స్యం మొత్తం డెడ్ అండి మొత్తం అంతానే. అది ఎవరికి కూడా కనీసం పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్రెజెంట్ ఇప్పుడు కూడా తిండి లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. పాడేటండి ఈ యొక్క కోస్టల్ ఏరియా మత్స్యకారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఇప్పుడు ఆయన కొన్ని మందితో కలెక్టరేట్లతో మాట్లాడుతున్న తర్వాత ఇక్కడికి మధ్యాహ్నం 2 గంటలకు వస్తా అన్నారు. మరి ఎవరు మీ పెద్దలు వాళ్ళకి ఏం చెప్పడం జరిగింది? వెళ్ళారండి సార్? పెద్దలు అయితే వెళ్ళారండి. మరి ఏం జరిగింది ఏంటనేది ఇంకా తెలియదు మనకి. ఈ రోజు ఈవినింగ్ లోపల మరి మొత్తం అంతా తెలుస్తుంది. ఈ మీటింగ్ అయిపోయి కూడా మత్స్యకార పెద్దలు నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు సార్. అది అంటే మీ ప్రధాన డిమాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు తీసేయాలన్నా, లేదంటే పొల్యూషన్ రాకుండా చేయాలన్నా, లేదా నష్టపరిహారం ఇవ్వాలన్నా? సార్ యాక్చువల్గానే అక్కడ ఫ్యాక్టరీలు తీసేసినా పర్వాలేదు, లేదా నష్టపరిహారం ఇచ్చినా పర్లేదు. రెండిట్లో ఏది జరిగినా మత్స్యకారులందరికీ న్యాయం జరిగినట్టే. అక్కడ యాక్చువల్గా అక్కడ ఫ్యాక్టరీ తీసేయడం వల్ల మత్స్య సంపద మామూలుగా ఉంటుంది, అందరికి ఫిషింగ్ ఉంటుంది, అందరికి ఉంటుంది. మరి అది లేనప్పుడు మరి నష్టపరిహారం ఇవ్వాలి కదండి. మరి ఇప్పుడు పక్కన యానం ఉందండి, యానంలో మత్స్యకార కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరం 1,50,000 ఇస్తున్నారు. ఇక్కడ కూడా అదే విధంగా నష్టపరిహారం 1,50,000 అడుగుతున్నారండి. అలాగే ఇచ్చినా పర్లేదు, లేదంటే ఫ్యాక్టరీలు తీసినా పర్లేదు, ఫ్యాక్టరీలు క్లోజ్ చేసినా పర్లేదు, రెండిట్లో ఏది చేసినా పర్లేదండి. అది మా మత్స్యకారుల డిమాండ్ అండి. అది అంటే ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చే హామీని బట్టి మీ యొక్క నిర్ణయం ఉంటుంది? ఎస్ సార్, మా నిర్ణయం అలాగే ఉంటుంది. ఆయన ఇచ్చిన హామీని బట్టే మా మత్స్యకారులందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉన్నారు. ఆ విధంగానే అందరూ నడుచుకుంటారండి. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మత్స్యకారులందరూ కూడా ఒకే నిర్ణయమే ఉన్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా 23, 24 తారీఖు 2 రోజులు కూడా వాళ్ళైతే కూడా ఆందోళన భారీ ఎత్తున ఇక్కడ పిల్ల జల్ల అందరూ కలిపి రోడ్డు ఎక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల తర్వాత అయితే వాళ్ళైతే డెడ్ లైన్ విధించారు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పవన్ కళ్యాణ్ రావాలి, మా సమస్య వినాలని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు 9వ తారీఖున ఆయనైతే పవన్ కళ్యాణ్ ఎట్టకేలకైతే మత్స్యకారుల కోరిక మేరకు ఆయనే స్వయంగా వస్తున్నారు. ఆయనే స్వయంగా వచ్చి ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించి మత్స్యకారుల సమస్యను అయితే తెలుసుకునేందుకు కూడా అన్ని విషయాలు కూడా మొత్తం ఈ రోజు అయితే వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ రోజు భారీ బహిరంగ సభలో మత్స్యకారులతో పాటు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే వాళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద పూర్తిగా నష్టపోతున్నాము. అలాగే చేపల ఫిషింగ్ పడకపోవడంతో చాలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ మత్స్య ఏదైతే పొల్యూషన్ మొత్తం అంతా కూడా సముద్రంలో కలవడం వల్లనే ఆ యొక్క ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో బల్క్ డ్రగ్స్ కంపెనీ సంబంధించినటువంటి అరవిందో ఫార్మా కంపెనీ సంబంధించిన అవైతే సముద్రంలో కలుస్తున్నాయంటూ, అలాగే మరొక దివి సంబంధించి మొత్తం వీటి వల్లనే మత్స్య సంపద పూర్తిగా నష్టపోతుందని కూడా వాళ్ళంతా కూడా రోడ్డు ఎక్కారు. గత 2 రోజుల నుంచి కూడా వేటకు వెళ్లకుండా కూడా ఇంటికి ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. వేటకు వెళ్లిన వారు కూడా వాళ్ళ జరిమానా విధిస్తామంటూ కూడా గ్రామంలో చాటింపు కూడా వేశారు. ఈ విధంగానే మత్స్యకారులందరూ కూడా ఒకే మాట పైన ఒకే తాటిపై నడుస్తూ కూడా ఈ రోజు చేపట్టిన నేపథ్యంలోనే ఇప్పుడైతే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన సొంత స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కావడంతో వాళ్ళ సమస్యను వినేందుకైతే ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాటు ఇదే కార్యక్రమం మీద అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. ఈ కార్యక్రమం మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నేపథ్యంలోనే 2:30 అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. సాయంత్రం వరకు కూడా సభ ఉంటుంది. అలాగే మత్స్యకారులతో పాటు ఈ యొక్క నియోజకవర్గంతో పాటు అలాగే కొన్ని ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో జనం వస్తున్న నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే మనం చూస్తున్నాం. ఏ విధమైనటువంటి క్యారీ వ్యాన్ చుట్టూ కూడా భారీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు అత్యంత ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే కార్యకర్తలు తోపులాట జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో పాటు భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దాంట్లో కూడా ఇందులో మత్స్యకారులు ఉండేందుకు మొత్తం కూడా చెక్కింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూడొచ్చు ఈ విధంగా అయితే మొత్తం ఇలా కాకినాడ ఉప్పాడ రోడ్డు మార్గం ఇది ఇటుగా చూసుకుంటే ఇటువైపు నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. రాకపోకలు పూర్తిగా నిలిపేసి ఇదే ప్రాంతం నుంచి ఉప్పాడ సంబంధించినటువంటి రోడ్డు మార్గం ఈ అచ్చంపేట జంక్షన్ నుంచి అలాగే పండూరు జంక్షన్ మీదుగా అప్పుడైతే ఆ ట్రాఫిక్ అయితే మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు ఇదే ఆ కార్యక్రమం మీద ఇదే వెహికల్ పై అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. మరి ఈ రోజు సభ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్యారీవ్యాన్ పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2:30 ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. మొదటిగా ఆయన ఆ మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఇదే క్యారీవ్యాన్ పై రావడం
ఇక్కడ మీద దీని నుంచి ఆయన అంటే వారాహి తరహాలో ఉన్నటువంటి కార్యాన్ని చూస్తున్నాం. మొత్తం ఈ బస్సు మీద ఆయన వచ్చి ఎక్కి ఇక్కడ దీని మీద ప్రసంగించబోతున్నారు. మత్స్యకారుల సమస్యల మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇచ్చేటటువంటి నిర్ణయం పైన మా యొక్క డిమాండ్ ఉంటుంది. మళ్ళీ ఆందోళన చేయాలా వద్దనేది కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల కంటే అక్కడ ఏదైతే పరిశ్రమల వల్ల పూర్తిగా నష్టపోతున్నామో ఆ నష్టం మొత్తం పక్కన వివిధ ప్రాంతాల్లో ఓఎన్జీసీ వల్ల ఏ విధంగా నష్టపోతే మత్స్యకారులకి నష్టపరిహారం వస్తుందో ఆ విధంగానే మాకు కూడా కల్పించాలి, ఆ విధంగా కల్పిస్తేనే ఆందోళన తీవ్రమిస్తామన్నారు. అలాగే ఈ నేపథ్యంలో మరి ఏపీ ఉప ముఖ్యమంత్రి రావాలి, మా సమస్య వినాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన మత్స్యకారుల కోసం స్వయంగా ఆయనే రావడం, ఒక 5-man కమిటీ వచ్చే ముందు కూడా ఆ పరిశ్రమల శాఖ నుండి, మత్స్యకార శాఖ నుండి, అలాగే పొల్యూషన్ శాఖ నుంచి కూడా, అలాగే జిల్లా కలెక్టర్తో పాటు అలాగే ఫిషరీస్ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఫిషర్మెన్ సంబంధించి కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళతో పాటు మొత్తం ఈ కమిటీని వేశారు. ఆ కమిటీతో పాటు ఈ రోజు పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టరేట్ లో కూడా మత్స్యకారులతో 107 మంది ఉప్పాడకు సంబంధించిన మత్స్యకారులతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకైతే ఇక్కడికి వచ్చి ఉప్పాడ సెంటర్ లోని ఎక్కడైతే ఆందోళన చేపట్టారో అదే ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్కడైతే ఉప్పాడ మత్స్యకారుల కోసం ఎటువంటి సమస్య వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం దానికోసం అయితే వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మీకు నిన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV ఉప్పాడ సెంటర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.